in the yesterday's class, we have discussed both decimal. Okay, so to convert into binary, octal, hexadecimal, and later we discussed about a binary number, how to convert into decimal, octal, hexadecimal. So these two we have seen, right? Correct? Yes, sir. Yeah. So now in the today's class, I will discuss how to convert octal number to remaining forms. That is your decimal and binary and hexadecimal. Okay, thank you. Hexadecimal. Okay. So in the today's class, I will discuss how to convert this octal to decimal, binary, hexadecimal, and how to convert this hexa to octal, first decimal, binary, octal. Okay. 1 minute. So one more I want to share one thing. Yeah. సో మీకు రేపు సండే కదా, సో మోస్ట్లీ నేను సండే రోజు నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ వీడియోస్, అంటే ఇప్పటి వరకు మనం క్లాస్ తీసుకున్నాను. ఓకే, సో వాటిని నేను అదే పోస్ట్ చేస్తాను లింక్స్ గూగుల్ క్లాస్ రూమ్లో. తర్వాత రైట్ వన్ సో మీకు సో వన్స్ ఈ యూనిట్ అయిపోయిన తర్వాత నేను ఇలా షేర్ చేస్తాను. 1 minute. Is it visible? Yeah. Yes, sir. This is number system, right? Notes anta నేను ఆల్రెడీ ప్రీవియస్ వాళ్ళకి ఇచ్చిన నోట్స్ ఉంది. సో నేను ఇది షేర్ చేస్తాను గూగుల్ క్లాస్ రూమ్ లో, మీరు దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. ఓకే ఓకే సార్. ఇస్ దట్ క్లియర్? Yes. సో నేను వన్స్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు ఇది ఒకసారి క్లాస్ లో చూపిస్తాను. సో నేను ఈ మెటీరియల్ పోస్ట్ చేస్తాను, తర్వాత వీడియోస్ అన్ని కూడా నేను దాంట్లో పోస్ట్ చేస్తాను. ఓకే, లింక్స్ ఏవైనా కానీ ఏదైనా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసి మీకు గూగుల్ క్లాస్ రూమ్ ఉంటుంది, ఏ మెటీరియల్ అయినా ఏదైనా కానీ. ఓకే, వాయిస్ వినపడట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఓకేనా? వాయిస్ వినిపిస్తుందా? Yes, sir. ఓకే, రైట్. యా, సో ఇన్ ద టుడేస్ క్లాస్ ఐ విల్ డిస్కస్ so octal. Yeah, now సో మీకు ఒక్క ఫార్మాట్ లాస్ట్ కి మనం ఒక టేబుల్ లాగా నోట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ యువర్ octal to hexadecimal. So if the given number is like any number in octal format, octal అని అంటేనే మనం ఎలా చెప్తామంటే, సో whenever the number is in 198.23, is it a octal number? No, sir. No, because it has 9 and 8, but octal number అంటే 0 to 7 మాత్రమే ఉంటుంది. ఓకే, సో 153 ఫస్ట్ మనకి 153 బేసిక్ octal number. సో this is your octal number. They may ask you to convert into decimal. So decimal లోకి కన్వర్ట్ చేయాలంటే ఏంటి? This is 0 position, this is 1 position, ఇది 2 position. So 1 into 8 power 2, 5 into 8 power 1 plus 3 into 8 power 0. So this is your decimal number. 8 ఎంత? 64, 40,
plus 3. Okay. So what is this one? 107. 107. ఓకే. సో మీరు ఒకవేళ డౌట్ ఉందనుకో 107 మీరు ఆక్టల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు? 8 తోటి. సో 8 1 8. సో ఎంత మిగులుతుంది? 27. కరెక్టేనా? 107 కరెక్ట్. 8 1 8 27. 27 అంటే ఎంత? ఓకే తప్పు. 3 sir. రైట్ 3 అంటే ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. సో నెక్స్ట్ 8 8 1 8 ఎంత మిగులుతుంది? 5 కదా. 5 మిగులుతుంది సార్. సో 153 కరెక్ట్ రైటే కదా. రైట్ సార్. ఈవెన్ డెసిమల్ నెంబర్ నుంచి మనం ఆక్టాల్లోకి కన్వర్ట్ చేస్తే ఇది వచ్చింది. ఓకే. సో మీకు డౌట్ ఉంటే సో యూ కెన్ వెరిఫై ద ఆన్సర్ కరెక్టా కదా అనేది. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ డెసిమల్ ఫార్మేట్. ఓకే. గివెన్ ఆక్టాల్ నెంబర్ ని డెసిమల్ లోకి, అదే గివెన్ బైనరీ నెంబర్ ఇచ్చేసి డెసిమల్ లోకి కన్వర్ట్ చేయమంటే ఇంటూ దేంతో చేస్తాం? ఫస్ట్ పొజిషన్స్ రాస్తాం. సో 1 into 2 power 5 ఇలా రాస్తాం. ఓకే. సో దట్ ఈస్ దిస్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ యువర్ కన్వర్షన్ ఆఫ్ గివెన్ binary octal number into binary number. Okay. So octal to binary also very simple. Just మనం ఏం చేస్తున్నాం, ఇంతకు ముందు బైనరీ నెంబర్ ని ఆక్టల్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఏం చేసాం? ఎనీవన్ 3 మెంబర్స్ ని ఒక గ్రూప్ లా చేసుకుంటాం. యా వెరీ గుడ్. సో ఇప్పుడు సేమ్ అదే రాస్తాం అంతే. ఓకే. సో వాట్ ఈజ్ 1 కి ఏంటిది? 0 0 1. 5 కి ఏంటిది? 1 0 1. And 3 కి 0 1 1. ఓకే. 0 0 1. యా కరెక్ట్. ఓకే. సో ఇప్పుడు మనము కావాలంటే ఈ 2 జీరోలు తీసేయచ్చు. ఓకే. ఈ 2 జీరోలు తీసేస్తే you may have this one. Okay. So this is the binary number for this 153. Okay. Clear? Yes So sir. this is the octal number. Octal number ని బైనరీ లోకి కన్వర్ట్ చేయడం ఇది. అదే ఆక్టాల్ ని హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయడం. ఇది ఆక్టాల్ నెంబర్, దీన్ని హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయమండి. ఓకే. దిస్ ఈస్ బేస్ 2. హెక్సాలోకి కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఏం లేదు, జస్ట్ మీరు ఆల్రెడీ ఫస్ట్ బైనరీలోకి ఫస్ట్ కన్వర్ట్ చేసుకోండి. యా. సో ఫస్ట్ మీరు బైనరీలోకి కన్వర్ట్ చేసిన తర్వాత దీన్ని హెక్సాలో కన్వర్ట్ చేయాలంటే ఎన్ని గ్రూప్స్ చేయాలి చెప్పండి? 4. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ 1 గ్రూప్ అండ్ ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక గ్రూప్. అంటే ఎంత? ఇది ఏంటిది? 6 ఇది. నెక్స్ట్ 1011 అంటే ఎంత? 11 అంటే ఏం రాస్తాం? బి. రైట్. ఓకే. 6b base 16. That's it. Okay. So all of it clear, right? So how to convert given octal number to decimal? Decimal లో కన్వర్ట్ చేయాలంటే into 8 power పొజిషన్స్ రాస్తాము. అదే బైనరీలోకి కన్వర్ట్ చేయడం వెరీ సింపుల్. జస్ట్ గివెన్ ఆక్టాల్ నెంబర్ ని 3 బిట్స్ కింద రాసుకుంటాము. దట్ ఈస్ యువర్ కన్వర్షన్ టు బైనరీ. అండ్ హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలంటే గివెన్ బైనరీ, ఎలాగో బైనరీ నెంబర్ ఉంటే హెక్సాడెసిమల్ మీకు తెలుసు కాబట్టి దాని దగ్గర 4 గ్రూప్ చేస్తే దిస్ ఈస్ యువర్ హెక్సాడెసిమల్ నెంబర్. ఓకే. క్లియర్? అలాగే క్లియర్ రైట్ Sir. యా Yes చెప్పండి. sir. Sir every time అంటే ఇప్పుడు every time కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ బైనరీలో కన్వర్ట్ చేయాలా every time? అంటే అలా సింపుల్ అన్నట్టు. కావాలంటే నువ్వు ఇప్పుడు బైనరీలోకి కన్వర్ట్ చేయాలనుకో 153 ని డెసిమల్ లోకి కన్వర్ట్ చేస్తావు కదా. ఇక్కడ 107 వచ్చింది కదా. Yes sir. 107 ని మళ్ళీ మీరు సేమ్ బైనరీలో కన్వర్ట్ చేయాలంటే 2 ఇలా చేసుకోవచ్చు. బట్ దిస్ ఈస్ ద ఈజీ వే. దిస్ ఈస్ ద ఈజీ వే. Okay sir. ఎందుకంటే జస్ట్ మీరు 3 బిట్స్ కింద రాసుకోవడమే అంతే. ఓకే. సో మీరు ఇలా చేసినా కానీ మీకు అదే ఆన్సర్ వస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ కన్వర్టింగ్ గివెన్ ఆక్టాల్ నెంబర్ టు 3 డిఫరెంట్ ఫార్మాట్స్. బట్ మనకి అది నార్మల్ నెంబర్ అయితే, బట్ ఇట్లా మనకి 152.25 ఇచ్చారు. 152.25 ఇది ఇప్పుడు ఆక్టాల్ నెంబరు. దీన్ని మీరు డెసిమల్ లోకి కన్వర్ట్ చేయమంటారు. డెసిమల్ అప్పుడు ఏంటి చెప్పండి మీరే? యా ఆల్ ఆఫ్ యు మ్యూట్.
మ్యూట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్, దిస్ వన్ ఈజ్ యువర్ డెసిమల్ ఫార్మాట్. సో ఆక్టాల్ నుంచి డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఇదేం రాస్తాను నేను, పాయింట్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటి అన్నిటికీ పొజిషన్ ఏమి ఇస్తాం? -1 -2 0 1 2. రైట్ సైడ్ అయితే -1 -2. -1 -2. రైట్. ఇప్పుడు 1 into 8 power 2 plus 5 into 8 power 1 plus 2 into 8 power 0 plus 2 into 8 power 2 into 8 power రైట్. 5 into 8 power -2. దట్స్ ఇట్. సో ఇప్పుడు 8 అంటే 64, 40 ప్లస్ 2 ప్లస్ 2/8 ప్లస్ 5/64. సో ఏమొస్తుంది చెప్పండి? సో దట్ ఈస్ యువర్ 64 ప్లస్ 40 ప్లస్ 2 106 వస్తుంది. ఇది 106 ప్లస్ 2/8 అంటే 0.25. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ 0.25. నెక్స్ట్ 5/64, దట్ ఈస్ 0.078 sir. 0.78. ఓకే, సో 0.078 ప్లస్ 0.25 ప్లస్ 106 అంటే 106.328 వచ్చింది. ఓకే, ఇంకా చాలా వచ్చినాయి కానీ మనకి 328 ఉంది కాబట్టి 33 అని కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం. దిస్ ఈస్ ద డెసిమల్ నెంబర్ ఫర్ ద గివెన్ ఆక్టల్ నెంబర్. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 106. సో దిస్ ఈజ్ యువర్ 106.328125. ఇదే వచ్చింది ఎగ్జాక్ట్లీ. ఓకే, సో దట్ ఈస్ యువర్ గివెన్ ఆక్టాల్ నెంబర్ ఇన్ ఫ్రాక్షన్ పార్ట్స్ ఉన్నప్పుడు దాన్ని డెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే ఇది. ఓకే, నెక్స్ట్ గివెన్ ఆక్టాల్ నెంబర్ అండ్ దే ఆస్క్ యూ టు కన్వర్ట్ ఇంటూ బైనరీ ఫార్మాట్ లోకి అంటారు. ఇప్పుడు ఏంటి చెప్పండి, మీరే గెస్ చేయండి. ఎనీవన్? 3 bits. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. సో 001 101 010 .010. నెక్స్ట్ ఏంటి? 101. అంతే. క్లియర్? ఎస్ సార్. సో 2 ఏంటిది? 010. 3 బిట్స్ ఏందా రాశాను, 5 నేను రాశాను, 101. ఇప్పుడు ఇది బైనరీ గివెన్ ఆక్టాల్ నెంబర్ కి బైనరీ. దీన్ని హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఎన్ని గ్రూప్ చేయాలి? 4 4 చేశాను. 4 తీసుకోవాలి సార్. యా, 4 తీసుకోవాలి సార్. అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్. 1 minute. సో ఇక్కడ నేను 4 గ్రూప్ చేశాను, తర్వాత ఇక్కడ 4 గ్రూప్ చేశాను. అప్పుడు ఇక్కడ నాకు 0 మిగిలింది. సో దానికి ముందు ఎన్ని జీరోలు పెట్టినా నో ప్రాబ్లం. సో నాకు అవసరం లేదు అది. సో ఇది ఏమవుతుంది నాకు? 110 అంటే 6 అవుతుంది. 1010 అంటే ఏ. రైట్. తర్వాత ఇక్కడ 0101 4 గ్రూప్ చేశాను. తర్వాత ఇక్కడ 01 వచ్చింది, బట్ దీనికి 4 రావాలంటే నేను ఎన్ని జీరోస్ పెట్టాలి? ఇంకా 2 zeros అంతే. రైట్. 101 అంటే ఎంత? 5. నెక్స్ట్ 0100 అంటే ఎంత? 0100 4 సార్. సో అందుకనే మీకు కంపల్సరీ. సో వాట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్? 6A.54 బేస్ 16. ఓకే, 54 యా కరెక్ట్. 54 బేస్ 16. రైట్. సో ఫైనల్ గా ఏంటిది? 152.28 బేస్ 8 ని డెసిమల్ లోకి కన్వర్ట్ చేస్తేనేమో 106.325 వస్తుంది. బైనరీలోకి కన్వర్ట్ చేస్తే ఇది, అండ్ హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేస్తేనేమో ఇది 6A.54. ఓకే, సో అందుకని మీకు ఎప్పుడైనా కానీ ఈ కోడ్ గుర్తుండాలి, 8421 కోడ్. అండ్ మీరు నోట్ యూ హ్యావ్ టు బి గుడ్ ఎట్ 0 to 15. సో ఎప్పుడు అడిగినా కానీ చెప్పేటట్టు ఉండాలి. సో 0 0 0 1 1, నెక్స్ట్ 0 0 1 0, 0 0 1 1 is for 3, 0 1 0 0 is for 4, 0 1 0 1 is for 5, 0 1 1 0 is for 6, 0 1 1 1 is for 7. నెక్స్ట్ ఇంకా ఏం లేదు, ఇది 0 అని ఉంటుంది కదా, 0 తర్వాత 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1. ఇది 0 to 7 వరకు. తర్వాత ఇది మళ్ళీ మిగతా సార్లు అన్నిటికీ 8 1లే ఉంటాయి. జస్ట్ ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 అంతే. ఓకే, సో all of you clear, right? How to convert given octal number to decimal, binary and hexadecimal. No doubts, right? So Yes, sir. yeah, right.
సో ఆక్టాల్ నుంచి బైనరీలోకి కన్వర్ట్ చేయాలంటే జస్ట్ ఏ నెంబర్ ఇచ్చినా గానీ దాన్ని 65 ఉంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 65 ఉందంటే ఏంటిది చెప్పండి? 3 బిట్స్ కింద చేశారు అంతే. జస్ట్ 6 అంటే 110 అండ్ 5 అంటే 101. ఓకే, 101. యా రైట్, రెడ్ ఈస్ బెటర్. యా, సో నెక్స్ట్ ఇక్కడ 23 అంటే 010, నెక్స్ట్ 3 అంటే 011 అంతే. ఓకే, క్లియర్? Yes, sir. So Yes, simple. Yes, sir. Conversion of given binary to octal. Okay, yeah, this one we have seen yesterday. So binary ఇచ్చి octal లోకి కన్వర్ట్ చేయమంటే ఎన్ని గ్రూప్ చేస్తాం? రివర్స్ అంతే. 3 bits. సో 3 బిట్స్ చేస్తే 6 3. రైట్. సో ఇక్కడ 3 బిట్స్ చేశాను, ఇక్కడ 3 బిట్స్ చేశాను, బట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 2 జీరోలు యాడ్ చేసుకుంటా. అందుకని ఇక్కడ నాకు 001 ఒక గ్రూపు, 100 ఒక గ్రూపు, నెక్స్ట్ 101 ఒక గ్రూప్. సో 011 అంటే 1 వచ్చింది, తర్వాత 4 వచ్చింది, 5 వచ్చింది అంతే. సో ఈ నెంబర్ అయితే ఇక్కడ గ్రూప్ చేస్తే ఈ 3 గ్రూప్ చేస్తాను, ఈ 3 గ్రూప్ చేస్తాను, ఇక్కడ ఈ 3 గ్రూప్ చేస్తాను. ఇక్కడ గ్రూప్ చేసినప్పుడు నాకు 2 ఉన్నాయి, సో ఇంకొక బిట్ ని నేను 0 పెట్టుకోవచ్చు. ఓకే, రైట్ సైడ్ అయినా 0 పెట్టుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా 0 పెట్టుకోవచ్చు. ఇట్ డస్ నాట్ ఫిట్ టు ద 3 బిట్స్ కానీ 4 బిట్స్ కానీ. ఓకే, సో అందుకని ఇక్కడ 110 అంటే 6, ఇదేమో 3, ఇది వచ్చేసి 010 కాబట్టి 2 అవుతుంది, 110 అంటే 6, సో 63.26. నెక్స్ట్, now the next one is your hexadecimal number system. Okay, so this is your last topic for the first part of number system. So given hexadecimal number అంటే బేస్ 16 ఇస్తారు. సో మీరు నిన్న ఈసెట్ ఎగ్జామ్ కి చూసారో లేదో తెలీదు, బట్ ఇందులో 2 క్వశ్చన్లు ఇవే వచ్చాయి. ఓకే, ఈసెట్ లో 2 క్వశ్చన్లు ఇదే కన్వర్షన్ మీదనే వచ్చాయి అన్నట్టు. మీకు నిన్న అదే రీసెంట్ మన 31st రోజు జరిగింది కదా ఈసెట్ ఎగ్జామ్, దాంట్లో 2 questions how to convert from 1 decimal. ఒకవేళ ఉంటే నేను చూపిస్తాను. ఓకే, రైట్. సో hexadecimal, given hexadecimal number system and they are asking you to convert into decimal form, and the next one is your binary form, and one more thing is your octal form. So given decimal number, okay, so the decimal number అంటేనే మనకి ఏంటి 0 to 9 ఉంటుంది. 9 తర్వాత నుంచి మనకి A, B, C, D, E, F. Okay, this is your hexadecimal number system. So how to convert this decimal to hexadecimal? Yeah, this decimal to hexadecimal, this we have seen. Hexadecimal to decimal. Okay, so మనం ఫస్ట్ చిన్న నెంబర్ చూద్దాం. సో 920A అని తీసుకోండి. ఓకే, 92A. సో this is your base 16 number and they are asking you to convert into base 10. Okay, so this is your decimal format లోకి కన్వర్ట్ చేయండి. అప్పుడు ఏంటి చెప్పండి మీరే? ఎనీవన్? 9 into 16 square. Right, very good, right. 2 into so yeah, 1 plus 10 into 16. right. So 0 1 2, so అందుకనే 9 into 16 power 2 plus 2 into 16 power 1 plus A into 16 power 0. So 9 16 power 2. Power 2, sir. Yeah, 10 Sir, 10 square. 6. ఇంతే కదా, కరెక్టే కదా? 10, sir. 10 యా, ఇది 10 అంతే. ఇది జస్ట్ 10 ప్లస్ 10. 256 plus 9, 265. 16 into 16, 256 into 9. So that is Into 9, 256 into 9. Plus 1294. yeah, 16 into 2, that is 32 plus 10. Okay, 1. 2346 వస్తుంది ఆన్సర్. ఓకే, 2346. దిస్ ఈజ్ యువర్ డెసిమల్ నెంబర్. మీకు డౌట్ ఉంటే మళ్ళీ మీరు 2346 ని హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయండి, అదే నెంబర్ వస్తుంది. ఓకే, క్లియర్? అలా క్లియర్ Sir. రైట్. సో దిస్ ఈజ్ హౌ టు కన్వర్ట్ గివెన్ hexadecimal number to decimal number system. And the given number to binary లోకి కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి, చెప్పండి ఎవరైనా. Given number into binary. Given hexadecimal number to binary. 4 bit. 3 3 1001 Right. 010 0 0 1 0 0, 1, 1.
1010. సో 4 బిట్స్ కింద 10. రాసుకుంటాం అంతే. 4 బిట్స్. ఓకే, Yes, Yes, sir. sir. రైట్, 4 బిట్స్. సో దిస్ ఈజ్ యువర్ బైనరీ నెంబర్. ఓకే, అండ్ ఇఫ్ దే ఆస్క్ యూ టు కన్వర్ట్ ఇంటూ ఆక్టాల్, ఆక్టాల్ లోకి కన్వర్ట్ చేయమంటే ఆఫ్టర్ లో కన్వర్ట్ చేయాలంటే మనం ఆల్రెడీ బైనరీ, యా కరెక్ట్, వెరీ గుడ్. 3 3 మనకు ఆల్రెడీ బైనరీలోకి కన్వర్ట్ చేసాం కదా, దీన్ని ఆక్టాల్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఎట్లా? 3 బిట్స్ గ్రూప్ చేస్తాం. 3 బిట్. రైట్, ఓకే. సో ఇది 4 అవుతుంది. నెక్స్ట్ 4, 101 అంటే 5, 010 అంటే 2. సో దిస్ ఈజ్ యువర్ ఆక్టల్ నెంబర్. సో 92A కి డెసిమల్ అయితేనేమో 2346 వస్తుంది, బైనరీ అయితే ఇది అవుతుంది. నెక్స్ట్ 92A కి ఆక్టల్ అయితే 4452 BCI. ఓకే, అలా క్లియర్ రైట్? Yes, Yes, sir. sir. Right, okay. Sir. So now, yeah, you can see here that is your 152A. ఇది మనకి నార్మల్ నెంబర్, ఇక్కడ మనకి ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది. ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ఇది బేస్ 16, దీన్ని డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలి. ఏంటి ఏం చేస్తారు? 0 1 2 -1 -2. రైట్, 0 1 2 3 అండ్ దిస్ ఈజ్ యువర్ -1 -2. సో అందుకని మనకి 1 into 16 power 3 వస్తుంది, 5 into 16 power 2, నెక్స్ట్ 2 into 16 power 1, A into 16 16 power power 1, 0, A into 16 power right, 0, plus 2 2 into 16 power -1, 5 16 power minus -1 plus 5 5 into into 16 power -2. రైట్, దట్స్ ఇట్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం మనకి 4096, 256, 16 into 2 32, 10, 2/16, 5/256. సో ఇదంతా చేస్తే మనకి ఫైనల్ గా ఆన్సర్ ఏమొస్తుందంటే 5418 ఇది. ఓకే, సో ఇదే నెంబర్ ని మనకి ఒకవేళ బైనరీలోకి కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి, బైనరీ ఎట్లా? 3 parts. 3 parts బైనరీ అంతే. See, 4 sir. 4 కదా, 16 కాదు, రైట్. సో 0001, నెక్స్ట్ 0101, నెక్స్ట్ 0010, 1010, 1.0001, 0010 అది. నెక్స్ట్ 0101 అంతే. ఓకే, రైట్. యా, మ్యూట్. రైట్, ఓకే. సో నేను అందరినీ మ్యూట్ చేయొచ్చు, కానీ నాకు రెస్పాన్స్ వింటున్నారా లేదా తెలియడం కోసం నేను ఉంచాను అంతే. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ యువర్ బైనరీ నెంబర్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ బైనరీ. సో ఇదే నెంబర్ ని నేను ఆక్టాలోకి కన్వర్ట్ చేయాలంటే చెప్పండి. 3 గ్రూపింగ్ తీసుకోవాలి సార్. 3 గ్రూప్. ఆల్రెడీ నాకు ఇక్కడ బైనరీ వచ్చింది కాబట్టి 3 గ్రూప్ అంతే. ఇది 3 గ్రూప్ చేస్తాను, ఇది 3 గ్రూప్ చేస్తాను. ఇక్కడ 3 గ్రూప్ చేయాలంటే కుదరదు. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైనా కానీ లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడేమో మనం ఇలా గ్రూప్ చేస్తాం. 1 minute. సార్ 4 అంటే 0100 కదా సార్, మీరు లాస్ట్ కి ఇది 152A.25, రైట్. అది ఆన్సర్ 5418.144 అంత వచ్చింది కదా సార్. అవును. లాస్ట్ కి 4 అంటే 0100 కదా సార్. మీరు ఇది డెసిమల్ నెంబర్, ఇది కాదు ఇది డెసిమల్ నెంబర్. ఇది దిస్ ఈజ్ యువర్ డెసిమల్ నెంబర్. గివెన్ నెంబర్ ఇఫ్ యూ కన్వర్ట్ ఇంటూ decimal you will get this one, but given hexadecimal if I want to convert into binary, then I have to consider this one, not this decimal. ఓకే సార్. ఓకే, ఒకవేళ మళ్ళీ మీరు డెసిమల్ ని చూసి కన్వర్ట్ చేయాలి బైనరీలో కంటే మళ్ళీ మీరు ఏం చేస్తారు? 5418 ని 2 తో చేస్తారు, అప్పుడు నాకు ఇదే వస్తుంది, ఈ నెంబర్ వస్తుంది. తర్వాత ఈ ఈ పక్కన ఉన్న పార్ట్ ని నేను చేయాలంటే మళ్ళీ 144525312 into 2 ఈ మెథడ్ యూజ్ చేయాలి. దానికంటే దిస్ ఈస్ వెరీ సింపుల్, రైట్? గివెన్ hexadecimal if I want to convert into binary, then it is easy, right? Just take 4 bits. Sir, Yes. sir, Yeah. 12,452.112 వచ్చింది సార్. దేనికి? ఇచ్చిన నెంబర్ కి ఆక్టల్ నెంబర్. ఆక్టాలా? ఓకే, రైట్, చూద్దాం. ఓకే, మీకు ఏమొచ్చింది? 12452.112.
112. Okay, right. So this is 001 001 010 రాస్తాను అంతే. ఇక్కడ 1 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది. అండ్ ఇటువైపు చూసుకుంటే 010 కాబట్టి 2 అండ్ 101 కాబట్టి 5, 100 కాబట్టి 4, 010 కాబట్టి 2, ఇక్కడ ఏం లేదు కాబట్టి 00 రాసుకోవచ్చు 1. సో 12452.11. రైట్, వెరీ గుడ్. ఓకే, అలా క్లియర్, రైట్? సో yeah, till now we have discussed, 1 minute. So till now we have discussed about the different types of number systems. So decimal, so till now we have discussed about the decimal number system and binary, and the next one is octal and hexadecimal. So నేను తీసుకుంటే, so all of you take a screenshot of this one. సో మనకి డెసిమల్ నెంబర్ ఉంది. డెసిమల్ నెంబర్ దేంట్లో కన్వర్ట్ చేయొచ్చు? ఐ కెన్ కన్వర్ట్ ఇన్ టు ఐదర్ బైనరీ, octal, hexadecimal. Okay, and in the same manner binary I can convert into decimal, octal, hexadecimal. Okay, I think for everything it is not required. Okay, so right. Okay, so ఇది టేబుల్ అనుకుంటున్నారు అనుకోండి. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్. సో ఈ టేబుల్ నోట్ చేసుకుంటే ఇక్కడ మనకి 1 2 3 4 ఇలా ఉంది నెంబరు, లేకపోతే 1 2 3 4.563 ఇలా ఉంది నెంబర్. అప్పుడు బైనరీలోకి కన్వర్ట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? ఈ నార్మల్ నెంబర్ని, సో వెనెవర్ యూ హ్యావ్ ఇన్ దిస్, ఓకే, రైట్. సో 1 2, ఐ థింక్ దిస్ ఈస్ thickness is very high. యా, సో ఇప్పుడు మనకి 1 2 3 4 ఉంటేనేమో బైనరీలోకి కన్వర్ట్ చేయాలంటే జస్ట్ బేస్ 2 తో చేస్తే సరిపోతుంది. ఓకే, దట్ ఈస్ యువర్ 1 2 3 4. క్లియర్? అలాగే క్లియర్, రైట్? yes sir. యా, అదే 1 2 3 4.563 ఉంటే దెన్ సేమ్ 1 2 3 4 ని మీరు 2 తో చేస్తారు. బట్ ఓన్లీ 0.563 ని నేను బైనరీలో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ ఏం చేస్తాను? 2. యా, అలాగే మ్యూట్. So all of you mute. Yeah, so this is the case. In case of octal number, if I want to convert the given number into octal number loki convert cheyalante 1 2 3 4 dento chestanu nenu 8. Okay, I think a lot of disturbance is coming. No problem, I will only tell. Okay, so 1 2 3 4 8 తో చేస్తాను. నెక్స్ట్ 0.563 ఏదైతే ఉందో దాన్ని నేను ఆక్టాల్లోకి చేయాలంటే ఇంటూ 8 చేస్తాను. ఇట్లా చేసినప్పుడు ఇక్కడ కనుక నాకు నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 1 వస్తేనేమో 1 తీసుకొని ఆ రిమైనింగ్ ఏదైతే నెంబర్ ఉందో దాంతో మళ్ళీ ఇంటూ 2 చేస్తాను. ఎప్పటి వరకు అంటే 0 వచ్చేంత వరకు. అండ్ ఇక్కడ ఇంటూ 8 చేస్తాను. వచ్చిన నెంబర్ కనుక నాకు గ్రేటర్ దెన్ 8, అదే గ్రేటర్ దెన్ 7 ఉంటే మాత్రం మళ్ళీ నేను ఆ నెంబర్ తీసుకొని మీ రిమైనింగ్ నెంబర్ తీసుకుంటాను. మోస్ట్లీ మనకి లెస్ దెనే వస్తుంది. సో దాన్ని బట్టి మనకి ఈ నెంబర్ రాస్తాను. నెక్స్ట్ హెక్సాడెసిమల్ లోకి అయితే 1 2 3 4 16 తోటి చేస్తాను. బట్ ఇక్కడ 0.563 ఏవైతే ఉంటే దాన్ని ఇంటూ 16 తో చేస్తాను. దిస్ ఈజ్ యువర్ గివెన్ డెసిమల్ నెంబర్ టు బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ గివెన్ బైనరీ నెంబర్ యూ కెనాట్ కన్వర్ట్ ఇంటూ బైనరీ. యాక్చువల్లీ ఇక్కడ మనకి డెసిమల్ వస్తుంది. సో ఇక్కడ డెసిమల్ గివెన్ బైనరీ నెంబర్ ఐ కెన్ కన్వర్ట్ ఇంటూ డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్. సో గివెన్ బైనరీ నెంబర్ 101011 ఇలా ఉంటేనేమో డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాను నేను? జస్ట్ ఇక్కడ
పొజిషన్స్ ఇస్తాను 0 1 2 3 4 5 ఇస్తాను 1 into 2 power 5 ప్లస్ 0 into 2 power 4 ప్లస్ 1 into 2 power 3 ఇట్లా రాస్తాను. అదే నాకు 1011.101 ఉంది అనుకోండి, అప్పుడు ఏం రాస్తానంటే 0 1 2 3 4 5 రాస్తాను. ఇది -1 -2 -3 రాస్తాను. ఇక్కడ సేమ్ అదే అవుతుంది. ప్లస్ 1 into 2 power -1 ప్లస్ 0 into 2 power -2 ప్లస్ 1 into 2 power -3. ఇది గివెన్ బైనరీ నెంబర్. ఇట్ మే బి నార్మల్ నెంబర్ అయితే ఇంటూ 2 పవర్. అదే పాయింట్లలో ఉంటే పాయింట్ తర్వాత ఉన్న వాటికి -1 -2 -3. ఇది డెసిమల్. ఆక్టల్ లోకి కన్వర్ట్ చేయాలంటే గివెన్ బైనరీ నెంబర్ ని ఆక్టల్ లోకి కన్వర్ట్ చేయాలంటే గ్రూప్ 3 బిట్స్ కింద గ్రూప్ చేస్తాను అంతే. అండ్ హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలంటే గ్రూప్ 4 బిట్స్. అలా క్లియర్, రైట్? ఎవ్రీవన్ ఫాలోయింగ్, రైట్? ఎనీవన్ రెస్పాండ్? రైట్. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ ఉంది. ఆక్టల్ నెంబర్ ని నేను ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ డెసిమల్, ఓకే. సో ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ద గివెన్ ఆక్టల్ నెంబర్ ఇంటూ డెసిమల్ నెంబర్, సో ఆక్టల్ 1 to 5 ఎలా మీరు ఆక్టల్ నెంబర్ అని చెప్తారంటే 0 to 7 మాత్రమే ఉండాలి, లేకపోతే క్వశ్చన్ లో బేస్ 8 ఇస్తారు, లేకపోతే క్వశ్చన్ దాని ముందు 0 అనే సింబల్ 0 గానీ ఓ గానీ ఇస్తారు. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ 0 1.583 ఇలా ఉందనుకోండి. డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలంటే జస్ట్ 0 1 2 3 సేమ్ పొజిషన్స్, బట్ 1 into 8 పవర్ రాస్తాను అంతే. ఇక్కడ 2 పవర్ రాసినట్టే ఇక్కడ 8 పవర్ రాస్తాను. 8 పవర్ 2 ప్లస్ 2 into 8 power 1 ప్లస్ 5 into 8 power 0. దిస్ ఈజ్ ఫర్ డెసిమల్. నార్మల్ ఒక ఆక్టల్ నెంబర్ ఇచ్చి డెసిమల్ లోకి కన్వర్ట్ చేయమంటే, బట్ పాయింట్ తో ఉంటే -1 -2 ఉంటది కాబట్టి ప్లస్ 8 into 8 power -1 ప్లస్ 3 into 8 power -2. దిస్ ఈజ్ ఫర్ డెసిమల్. అండ్ గివెన్ ఆక్టల్ నెంబర్ యూ కెనాట్ కన్వర్ట్ ఇంటూ ఆక్టల్, యూ కెన్ కన్వర్ట్ ఇంటూ బైనరీ లోకి కన్వర్ట్ చేయొచ్చు, తర్వాత హెక్సా లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో గివెన్ ఆక్టల్ నెంబర్ బైనరీలోకి కన్వర్ట్ చేయాలంటే 3 బిట్స్ సపరేట్ గా రాస్తాను అంతే. అంటే నాకు 1 to 5 కాబట్టి 001 అని రాస్తాను, 010 అని రాస్తాను, నెక్స్ట్ 101 అని రాస్తాను. అదే హెక్సాడెసిమల్ నెంబర్ అయితే ఏంటిది, గివెన్ బైనరీ నెంబర్ ఉంది కాబట్టి దీన్ని హెక్సాడెసిమల్ లోకి ఈజీగా జస్ట్ ఐ గ్రూప్ 4 బిట్స్, దట్స్ ఇట్. అది గ్రూప్ బైనరీ ఆల్ ఆఫ్ మ్యూట్ గివెన్ బైనరీ నెంబర్ లో గ్రూప్ 4 చేస్తాను. మ్యూట్. నెక్స్ట్ హెక్సాడెసిమల్ ఇస్తే దాన్ని నేను ఐ కెన్ కన్వర్ట్ ఇంటూ డెసిమల్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, లేకపోతే బైనరీలోకి కన్వర్ట్ చేయొచ్చు, లేకపోతే ఆక్టల్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలని అంటే మనకి ఒక నెంబర్ అనేది హెక్సాడెసిమల్ అని ఎలా చెప్తామంటే 9 ABC ఇలా ఏవైనా ఉండొచ్చు, లేకపోతే 0 ఒక నెంబర్ లో 0 to 15 మాత్రమే ఉండాలి. దెన్ దట్ ఈస్ ఫర్ హెక్సాడెసిమల్ నెంబర్. అండ్ ఈ నెంబర్ కి ముందర 0 స్మాల్ x అని వస్తుంది, లేకపోతే క్యాపిటల్ 0 క్యాపిటల్ X అయినా ఇస్తారు. ఓకే, దట్ ఈస్ యువర్ హెక్సాడెసిమల్ నెంబర్. ఆర్ బేస్ 16 ఉంటుంది. దాన్ని డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలంటే జస్ట్ 0 1 2 ఇస్తాను పొజిషన్, బట్ జస్ట్ 9 into 16 పవర్ తోటి చేస్తాను అంతే. A into 16 power 1 ప్లస్ B into 16 power 0. అదే ఒకవేళ పాయింట్ కనుక ఉంటే దాని తర్వాత వచ్చే వాటికి 1 into సంథింగ్ ఏదైనా 16 power -1 16 power -2 అట్లా రాస్తాను. దట్ ఈస్ యువర్ డెసిమల్ నెంబర్. అదే బైనరీలోకి కన్వర్ట్ చేయాలంటే నేను ఎన్ని బిట్స్ తీసుకుంటాను, 4 బిట్స్ తీసుకుంటాను అంతే. గివెన్ నెంబర్ ని నేను 4 బిట్స్ లాగా రాస్తే దట్ ఈస్ యువర్ బైనరీ ఫార్మేట్. అండ్ ఆల్రెడీ బైనరీ ఉంది కాబట్టి దాన్ని ఆక్టల్ చేయాలంటే జస్ట్ నేను ఐ విల్ గ్రూప్ 3 బిట్స్, దట్స్ ఇట్. ఓకే, సో హోప్ everyone is understanding the total topic in a single table, I think. Yes, sir. Right? Okay, clear, right? Yes, sir. జస్ట్ ఈ టేబుల్ ని స్క్రీన్ షాట్ Yes, sir. తీసుకోండి. జస్ట్ ఈ టేబుల్ కనుక ఫాలో అయితే మీరు ఏ నెంబర్ ని ఏ నెంబర్ కైనా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో డెసిమల్ టు బైనరీ అంటే 2 తోటి చేస్తాను, ఆక్టల్ అయితే 8 తో చేస్తాను, హెక్సాడెసిమల్ అయితే 16 చేస్తాను. బట్ ఒకవేళ పాయింట్ ఉంటే మాత్రం ఇంటూ 2 చేస్తాను, ఇంటూ 8 చేస్తాను, ఇంటూ 16 చేస్తాను. ఇంటూ 2 చేసినప్పుడు నెంబర్ కనుక గ్రేటర్ దాన్ 1 వస్తే 1 రాస్తాను, మిగతా ఏదైతే మిగిలిందో దాన్ని మళ్ళీ ఇంటూ 2 చేస్తాను. అది ఎంతవరకు కంటిన్యూ చేస్తాను అంటే 0 వరకు. అండ్ ఇంటూ 8 చేసినప్పుడు ఒకవేళ మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ 0.563 వచ్చింది, 0.563 ఇంటూ 8 చేశాను. అక్కడ నాకు ఏమొచ్చిందంటే ఇక్కడ నాకు ఏమొచ్చిందంటే 4.504 వచ్చింది. అప్పుడు ఏంటంటే నేను 4 తీసుకోవచ్చు కదా, ఎలాగో 8 లో 0 to 7 కాబట్టి 4 తీసుకోవచ్చు, మిగతా మళ్ళీ 0.504 ఇంటూ 8 చేస్తాను అట్లా అన్న. ఓకే, క్లియర్? yes sir. యా, ఇన్ ద సేమ్ మేనర్ హెక్సాడెసిమల్ అయితే 16 into 16. అండ్
Yeah, I think everything is clear to you, right? Yes, sir. Right.